నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. ప్రతి రంగంలోని వృద్ధి సాధించాం. ఏం సాధించారో చూద్దాం. వృద్ధి సాధించారంట మొత్తం మీద వాళ్ళు ఎలాంటి వృద్ధి సాధించారో విధంగా చూద్దాం. కూటమి పాలనపై సీఎం చంద్రబాబు తల్లికి వందనంతో 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం. కోటి కుటుంబాలకు 3 ఉచిత సిలిండర్ల పంపిణీ. ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వివరించిన సీఎం. మొత్తం చూసుకున్నట్టయితే తల్లికి వందనంతో 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం చేసిందట ఈయన సీఎం గారు. కోటి కుటుంబాలకు 3 ఉచిత సిలిండర్ల పంపిణీ జారీ చేసిరట. కూటమి ప్రభుత్వ 22 నెలల పాలనలో 60 విజయాలు సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రతి రంగంలోనూ వృద్ధి నమోదయ్యింది. రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పురోగమనిస్తుందని చెప్పారు. అతి తక్కువ కాలంలో ప్రజలు మొచ్చే పాలన అందించామని, ప్రజావసరాలను గుర్తించిన నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. అసెంబ్లీ కమిటీ హాళ్లలో నిర్వహించిన ఎన్డీఏల పరీక్ష సమావేశంలో సీఎం ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని మంత్రులు, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించారు. క్షేత్రస్థాయిలో ఈ విజయాల్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అయితే ప్రజలకు ఇక్కడ ఏం లేదు, ప్రజలకు తెలియనటువంటివి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారో ఆయన ఒక సమావేశంలో ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మొత్తం వివరించారు. అసలు ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్పులు ఏం చేశారు, ఏమేం చేయాలనుకున్నాడు, ఇంకేమేం చేస్తాడు, మరి ఇంకా ఆయన చేసినటువంటివి అయితే చెప్పేశాడు. మొత్తం మీద తల్లికి వందనంతో 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం చేశానని, ఇంకొకటి కోటి కుటుంబాలకు 3 ఉచిత సిలిండర్ల విధంగా పంపిణీ చేశానని చెప్పాడు. మొత్తం మీద ఇప్పుడున్నటువంటి ప్రజలకు మీకు నచ్చినటువంటి, మీరు మీ ఓట్లతో మమ్మల్ని ఎన్నుకున్నందుకు నేను మీకు దేశ అభివృద్ధి చేసి నేనేమైతే చేస్తా అనుకున్నానో ఆయన పాలనలో ప్రజలు మెచ్చే పాలన అనేలా అనిపించుకుందంటే ఇప్పటి వరకు తల్లికి వందనం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం. తల్లుల ఖాతాలో ఇప్పటి వరకు 10,090 కోట్ల జమ చేశాం. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు 43.51 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు చేశాం. 43.51 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు గిడంగా చేశారంట. ఇందుకు 1,532 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం మీద వచ్చేసి వాళ్ళు స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలైతే 43.51 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు గిడంగా చేశారంట. సో ఆ మేరకు 1,532 కోట్లు ఖర్చు పెట్టారంట. 1.8 కోట్ల కుటుంబాలకు దీపం 2 పథకం కింద ఏడాదికి 3 చొప్పున ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు విధంగా ఇచ్చారంట. 1.8 కోట్ల కుటుంబాలకు దీపం 2 పథకం కింద వంట గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం జరిగిందంట అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అన్నదాత సుఖీబాబా ద్వారా 66 లక్షల మందికి రైతుల ఖాతాలో 2 విడతలో 6,310 కోట్లు జమ చేశాం. మొత్తం మీద రైతుల ఒక విడతలో అయితే 6,310 కోట్లు అయితే జమ చేశారంట. ప్రతి నెల 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. ప్రతి నెలకు పింఛన్ అంటూ ఉంటది కదా, ఇప్పుడు ఒంటరి మహిళ అని చెప్పేసి, ఇంకా ముసలోళ్ళకి అని, వికలాంగులవి, ఈ పింఛన్లు అన్ని చెప్పేసి 53 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారంట. ప్రతి నెలకు 53 లక్షల మంది అంటే మామూలు మాట కాదు కదా, మంచిదే కదా ఇట్లా ఇస్తే. దీనికి ఇప్పటి వరకు 58,654 కోట్ల ఖర్చు చేశాం. దేశంలోనే అత్యధిక మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్ర రికార్డు సృష్టించారంట. దేశంలోనే అత్యధిక మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్ర రికార్డు సృష్టించామని చెప్పేసి అయితే రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లతో రహదారుల మరమ్మతులు, మరో 3,000 కోట్లతో కొత్త రహదారులు వేశామని అయితే చెప్పేస్తున్నారు. మొత్తం మీద పల్లె పండుగ ద్వారా గ్రామాలలో 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాం. మంచిదే కదా ఇలాంటి సౌకర్యాలు చేస్తే. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా గిన్నెస్ రికార్డులు నెలకొల్పాం. 2,600 కోట్ల బోధనా రుసుములు చెల్లించాం. 2,600 కోట్ల బోధనా రుసుములు చెల్లించారంట. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ సభలు నిర్వహించాం. దాదాపు 3,000 పనులకు శ్రీకారం చుట్టాం. 1.21 కోట్ల మంది దహార్తి తీర్చేందుకు అమరజీవి జలధార పేరుతో 3,050
కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 3050 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారంట. తొలిసారి ట్రూ డౌన్ ద్వారా యూనిట్ కు 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. యూనిట్ కి వచ్చేసి ఇప్పుడు చాలా వరకు చూస్తున్నారు కదా, 13 పైసల విద్యుత్ ఛార్జీలు తగ్గించారంట. 4494 కోట్ల విద్యుత్ బాకీలన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. ఎన్ని? 4494 కోట్ల విద్యుత్ బాకీలన్నీ ప్రభుత్వమే భరిస్తుందంట అక్కడ. మరి విశాఖలో 1.22 లక్షల కోట్లతో గూగుల్ AI డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నాం. ఇంకొచ్చేసి ముందు వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ లో ఒక ప్లాన్ గిడంగా చెప్పేస్తున్నారు వాళ్ళు చేయదలుచుకున్నది. ముందు వచ్చేటువంటి నెట్వర్క్ కి సంబంధించిన ఏర్పాటు గిడంగా చేస్తారంట. గూగుల్ AI నెట్వర్క్ కి సంబంధించిన ఒక సంస్థను గిడంగా అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందంటే అది గిడంగా ముందే ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఏదైతే చేయదలుచుకున్నారో వాళ్ళు ముందే చెప్పేస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాలకు శంకుస్థాపన చేశాం. ఆర్థిక ఇబ్బందులున్న ప్రభుత్వ ఉద్యోగులకు బాకాయిలు, DA, TA, సరెండర్ లీవ్స్ బెనిఫిట్స్ చెల్లిస్తున్నాం. ఇంకా చూసుకున్నట్టయితే చాలా వరకు ఇప్పుడున్నటువంటి ఉద్యోగుల గిడంగా బాధపడుతూనే ఉన్నారు కదా, అలాంటి వారి గిడంగా DA, TA, సరెండర్ లీవ్స్ అని చెప్పేసి వాళ్ళు బెనిఫిట్స్ లీవ్స్ గిడంగా చెల్లిస్తున్నారంట. అక్కడ చూసుకున్నట్టయితే సాగునీటి ప్రాజెక్టుల కోసం 23,793 కోట్లు ఖర్చు పెట్టాం. 1.25 లక్షల మంది మత్స్యకారులకు ఏడాదికి 20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. చూసారు కదా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సీఎం గారు ఇంతకు ఏం చేశారు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటారు కదా. ఆ యొక్క ప్రశ్నించే గొంతులకు ప్రశ్నించక ముందే ఆయన ఏం చేశారో చంద్రబాబు గారు ఇక్కడైతే తను చేసినటువంటి పనులన్నీ చెప్పడం జరుగుతుంది. తను ఇంకా ఎలాంటివి చెయ్యబోతున్నాడో గిడంగా ముందే చెప్పేస్తున్నాడు. తెలంగాణతో పోలిస్తే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అన్నట్టయితే చూపిస్తున్నది. సో చూసారు కదా, ఆ సీఎం కి ఈ సీఎం కున్న తేడాలన్నీ చంద్రబాబు గారు ఇంతవరకు ఏమేమి చేశారో తన నోట తనే బయట పెట్టారు. అలాంటి రేవంత్ రెడ్డి గారిని ప్రజలంతా ఎంత అడిగినా గానీ ఇంకెలాంటి సవాల్ ఇవ్వడం అయితే లేదు. సో చూస్తూనే ఉండండి Time 24x7 TV. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.